హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం ఫీమేల్ లీడ్ని చూస్తాం. తన పేరు సీసీ. తనకి బ్లైండ్ అనమాట, కళ్ళు కనిపించవు. తను ఒక అడవిలో వెళ్తూ ఉండగా అక్కడ కొందరు మాట్లాడుకోవడం వింటుంది. బాస్, ఇది చనిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఒక అతను అంటే, ఎవరికీ తెలియకుండా దీన్ని క్లీన్ చేసేయాలి అని వాళ్ళ బాస్ చెప్తాడు. అది విన్న సీసీ ఎవరు అని అడుగుతుంది. వెంటనే తన తలనొప్పి వచ్చి తను కింద పడిపోతుంది. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. సీసీ వాళ్ళ డాడీ ఎలా చనిపోయారో చూపిస్తారు. దీని గురించి ఎవరికీ తెలియకూడదు అని కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సీన్ గుర్తుకు రాగానే సీసీకి కళ్ళు కనిపిస్తాయి. తన డాడీ చనిపోయినప్పుడు ఎవరైతే తన డాడీని చంపారో అదే పర్సన్ ఒక జింకని కొడతాడు. దానివల్లే సీసీకి కళ్ళు పోతాయి. కానీ ఇప్పుడు తనకి మళ్ళీ చూపు వచ్చేస్తుంది. అప్పుడే మనం ఈ డ్రామా మెయిన్ లీడ్ని చూస్తాము. తన పేరు మిస్టర్ సేన్. తన చేతిలో ఒక నైఫ్ ఉంటుంది. తను ఒక మాఫియా లేకుంటే గ్యాంగ్స్టర్ అని కూడా అనుకోవచ్చు. సీసీ తనలో తను వీడిగ్గాని తెలిస్తే నన్ను కూడా చంపేస్తాడని భయపడుతుంది. అప్పుడే మిస్టర్ సేన్ తన వైపు తిరిగి, ప్లీజ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అని అడుగుతాడు. అప్పుడు సీసీ చూపు వచ్చిన విషయాన్ని దాచిపెట్టి, మాస్టర్ మీరు నా స్టిక్ చూసారా అని వెతకడం స్టార్ట్ చేస్తుంది. మిస్టర్ సేన్ తనకి హెల్ప్ చేస్తాడు. తర్వాత తన చేతిని పట్టుకుని ఆ నైఫ్ని తన కళ్ళ దగ్గర పెడతాడు. తను నిజంగానే బ్లైండా లేకుంటే యాక్టింగ్ చేస్తుందా అని టెస్ట్ చేయడానికి అలా చేస్తాడు. సీసీ ఏమీ తెలియనట్టుగా, సార్ మీకు ఏమైనా అయిందా అని అడుగుతుంది. దానికి మిస్టర్ సేన్, ఏం లేదు, నువ్వు ముందుకెళ్ళు, అంత నర్వస్ అవ్వకు అని చెప్తాడు. తను బ్లైండ్ అని మిస్టర్ సేన్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. సీసీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మిస్టర్ సేన్ అసిస్టెంట్ వచ్చి, సార్ బహుశా ఈ అమ్మాయిని మీ అన్నయ్య పంపి ఉండొచ్చు, తనని చంపేద్దామా అని అడుగుతాడు. దానికి మిస్టర్ సేన్ నవ్వుతూ, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటాడు. సీసీ పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తుంది. అక్కడ తన అంకుల్, మదర్, సిస్టర్ ఉంటారు. తన సిస్టర్, అసలు నువ్వు ఎవరు, ఇక్కడ నుంచి వెళ్ళు అని గెంటైపోతుంది. సీసీ తన మదర్తో, మమ్మీ నేను తిరిగి వచ్చాను అంటే, నువ్వు సీసీవా, నన్ను క్షమించు, నిన్ను కొండల మీద వదిలేశాను, నువ్వు చనిపోయావు అనుకున్నాను అని వాళ్ళ అమ్మ అంటుంది. సీసీ తన కళ్ళ గురించి ఏదో చెప్పబోతూ ఉంటే అంకుల్ అడ్డం పడి, ఇక్కడికి ఎందుకు వచ్చావని అరుస్తాడు. అప్పుడు సీసీ, మా డాడీ చనిపోయినంత మాత్రాన ఈ ఇల్లు నాది కాకుండా పోదు కదా అని చెప్తుంది. వాళ్ళ అమ్మ, నువ్వు ఇక్కడే ఉండు అంటే, సీసీ నేను ఇక్కడ ఉండడానికి రాలేదు, నాకు 2 పనులు ఉన్నాయి. ఒకటి, నా డాడీకి ఉన్న 20% షేర్స్ నాకు కావాలి. రెండోది, సేన్ ఫ్యామిలీతో నాకు పెళ్లి జరగాలి అని చెప్తుంది. అది విన్న తన సిస్టర్ నవ్వి, మా ఫ్యామిలీ నుంచి డబ్బులు తీసుకోవడానికే వచ్చావా, మీ డాడీ కంపెనీ ఎప్పుడో దివాలా తీసింది, నీకు అసలు ఏం రైట్ ఉందని షేర్స్ అడుగుతున్నావని అంటుంది. వాళ్ళమ్మ కూడా, నీకు కంపెనీ గురించి ఏం తెలుసని షేర్స్ తీసుకుంటావు అంటే, నాకు మేనేజ్ చేయడం రాదని ఎవరు చెప్పారు, ఆ షేర్స్ని నేను కట్నంలాగా వాడుకొని సేన్ ఫ్యామిలీ చిన్న కొడుకుని పెళ్లి చేసుకుంటాను అని సీసీ చెప్తుంది. తన సిస్టర్, నువ్వు బ్రదర్ యాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అడిగితే, అది మా డాడీ లాస్ట్ విష్ అని చెప్తుంది. అంకుల్ మాత్రం, నీకు కళ్ళు లేవు కాబట్టి నీ బదులు నా కూతుర్నిచ్చి యాన్కి పెళ్లి చేస్తాను అని అంటాడు. తన సిస్టర్ కూడా, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, మీ పెళ్ళి ఇంపాసిబుల్ అని చెప్తుంది. కానీ సీసీ, నేను షేర్స్ ఇస్తానంటే యాన్ ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి అక్కడి నుంచి సేన్ ఫ్యామిలీని కలవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఒక మెయిడ్ వచ్చి స్లిప్పర్స్ ఇచ్చి, వెయిట్ చేయండి మేడం వస్తారు అని చెప్తుంది. సీసీ బాత్రూమ్ ఎక్కడ అని అడుగుతుంది. సరిగ్గా అదే టైంలో మిస్టర్ సేన్ అక్కడికి వస్తూ ఉంటాడు. మెయిడ్, నేను చూపిస్తానంటున్నా వినకుండా సీసీ వెళ్తుంది. అది చూసి మిస్టర్ సేన్కి డౌట్ వస్తుంది. తనకి కళ్ళు కనిపించవు కదా, బాత్రూమ్ ఏటుందో తనకి ఎలా తెలిసింది అని అనుకుంటాడు. సీసీ బాత్రూంలో ఉండగా మిస్టర్ సేన్ అక్కడికి వచ్చి డోర్ని వేసేస్తాడు. సీసీకి తను నిన్న ఒకరిని మర్డర్ చేసిన సీన్ గుర్తుకొస్తుంది. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా, మళ్ళీ కలిసాం కదా నన్నని మిస్టర్ సేన్ అంటాడు. సీసీ, ఓ నువ్వు నిన్న కలిసిన పర్సన్ కదా అంటే, మిస్టర్ సేన్ తన గొంతు పట్టుకుని, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. నేను లింగన్ ఫ్యామిలీ పెద్ద కూతుర్ని, సేన్ ఫ్యామిలీతో ఎంగేజ్మెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను అని చెప్తుంది. దానికి మిస్టర్ సేన్, ఓ నువ్వు చాలా లాయల్ అన్నమాట, ఒకవేళ నీ యంగ్ మాస్టర్ చనిపోతే నువ్వు బాధపడతావా అని అడుగుతూ,
ఒక నీడిల్ని తీస్తాడు. అప్పుడే మెయిడ్ బయట నుంచి యంగ్ లేడీ మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది. మిస్టర్ సేన్ తన చెవి పట్టుకుని నెక్స్ట్ టైం నేను నిజం వినాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీసీ వాళ్ళమ్మ అంటే యాన్ మదర్ దగ్గరికి వెళ్తుంది. యాన్ మదర్ మిస్ లిన్ సీసీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే ఎంగేజ్మెంట్ గురించి చెప్తుంది. దానికి తను నువ్వు చాలా ఇయర్స్ నుంచి కనిపించకుండా పోయావు, అందుకే నీ బదులు నీ సిస్టర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామని చెప్తుంది. అప్పుడు సీసీ ప్రెజెంట్ రైజింగ్ సేన్ గ్రూప్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది, మిస్టర్ సేన్కి ఆరోగ్యం బాగోలేదు అని మాట్లాడుతుంది. అది విన్న వాళ్ళమ్మ షాక్ అవుతుంది. సీసీ తన దగ్గర ఉన్న 20% షేర్స్ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయని, తన పెళ్లి జరిగితేనే ఆ షేర్స్ వస్తాయని డీల్ మాట్లాడుతుంది. దాంతో యాన్ మదర్ ఒప్పుకుంటుంది. పని అయిపోయాక సీసీ బయటకు వస్తుంది. తన అసిస్టెంట్ కార్ డోర్ తీసి బాస్ మీ కళ్ళు బాగా అయ్యాయా అని అడుగుతాడు. సీసీ అవును, నాకు ఇప్పుడు కనిపిస్తుంది, కానీ ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచు అని చెప్తుంది. ఆ అసిస్టెంట్ సరే మాస్టర్ మీరేం చెప్తే అది చేస్తానని అంటాడు. అప్పుడు సీసీ ముందు నన్ను మిస్టర్ సేన్ దగ్గరికి తీసుకెళ్ళు, తను హెల్త్ పాడై ఉన్నాడు కదా, తనని చూడాలి అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే యాన్ తన గ్రాండ్ ఫాదర్కి మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. గ్రాండ్ పా నేను ఎప్పటి నుంచో మెడిసిన్ వాడుతున్నా హెల్త్ అస్సలు బాగుండట్లేదు అంటే ఇది మా మమ్మీ స్పెషల్గా మీకోసం చేయించారు అని యాన్ చెప్తాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి గ్రాండ్పా ఇంకా అదే మెడిసిన్ తీసుకుంటున్నారని అసిస్టెంట్ చెప్పగానే యాన్ కోపంగా నువ్వేమైనా మెడికల్ డాక్టర్ని తీసుకొని వచ్చావా అని అడుగుతాడు. అప్పుడు అసిస్టెంట్ పక్కకి తప్పుకోగా అక్కడ ఫేస్ కప్పుకొని ఉన్న సీసీ కనిపిస్తుంది. ఏంటి ఈ మెడికల్ డాక్టర్ ఒక అమ్మాయా అని యాన్ అడుగుతాడు. సీసీ అసిస్టెంట్ తనని పరిచయం చేస్తూ తను ఈ ఫ్యామిలీ పెద్ద కొడుకు అని బ్రదర్ యాన్ అని చెప్తాడు. అప్పుడు సీసీ మనసులో ఓ ఇతనేనా నా ఫియాన్సీ అనుకుంటూ తనని చాలా తీక్షణంగా చూస్తూ ఉంటుంది. మిస్టర్ యాన్ ఏమైంది, నేనేమైనా తప్పు చేశానా, నా ఫేస్ మీద ఏమైనా ఉందా, అలా చూస్తున్నావు ఎందుకు అని అడుగుతాడు. సీసీ నువ్వు చాలా వీక్గా కనిపిస్తున్నావు, నీ బాడీ కలర్ కూడా చేంజ్ అయిపోయింది, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తుంది. యాన్ నాకు బాగానే ఉంది, గ్రాండ్పా హెల్త్ అస్సలు బాగుండట్లేదు, అది చూడు ముందు అని అంటాడు. సీసీ అక్కడికి వెళ్ళగానే నాకు ఇక్కడ పాయిజన్ స్మెల్ వస్తుంది అని చెప్తుంది. తను గ్రాండ్పాని చెక్ చేసి ఓల్డ్ మ్యాన్ మీకు చాలా డేస్ నుంచి ఎవరో విషం ఇస్తున్నట్టు ఉన్నారు, అందుకే మీ హెల్త్ అస్సలు బాగుండట్లేదు అని చెప్తుంది. యాన్ వెంటనే అదేంటి అందరూ డాక్టర్స్ చెక్ చేస్తున్నారు కదా, ఆయనకి వయసు అయిపోయింది కాబట్టి బాడీ మెడిసిన్స్ని తట్టుకోలేకపోతుంది అంతే అని అంటాడు. కానీ సీసీ తన దగ్గరున్న నీడిల్స్ని తీసి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే గ్రాండ్పా రక్తాన్ని కక్కుకుంటారు. యాన్ భయపడి నువ్వు ఏం చేస్తున్నావని అరుస్తాడు. కానీ గ్రాండ్పా యాన్ని ఆపి నోరు మూసుకో, ఈ కొంచెం ట్రీట్మెంట్కే నాకు చాలా బెటర్గా అనిపిస్తుంది అని చెప్తారు. అది విన్న యాన్ నన్ను క్షమించండి డాక్టర్, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటాడు. సీసీ నేను డాక్టర్ని కాదు, నా పేరు సీసీ అని చెప్తుంది. గ్రాండ్పా బాడీలో ఉన్న పాయిజన్ పోవాలంటే 3 సార్లు నీడిల్ ట్రీట్మెంట్ చేయాలని చెప్తుంది. గ్రాండ్పా హ్యాపీ అయ్యి నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నేను కోలుకున్నాక నీ ఫేస్ని నాకు చూపించు, మనందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్తారు. నెక్స్ట్ సీన్లో మిస్టర్ సేన్ తన స్టెప్ మదర్ని కలవడానికి వెళ్తాడు. మదర్ నన్ను పిలిచారా అని అడిగితే ఆవిడ లిన్ ఫ్యామిలీ కూతురు నన్ను కలవడానికి వచ్చింది అని చెప్తుంది. మిస్టర్ సేన్కి ఆ విషయం తెలీదు అని చెప్తాడు. తర్వాత తనలో తను ఓ ఆ బ్లైండ్ గర్ల్ లిన్ ఫ్యామిలీ పెద్ద కూతురు అని అనుకుంటాడు. అప్పుడు ఆవిడ సీసీ యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, కానీ తన దగ్గర షేర్స్ ఉన్నాయి కాబట్టి నీ బదులు తనని పెళ్లి చేసుకోమని నేను ఓకే చెప్పాను, ఎలాగో తను బ్లైండ్ కదా, ఈ ఫ్యామిలీలో పెద్ద కొడుకు ఎవరో తనకి తెలీదు అని చెప్తుంది. మిస్టర్ సేన్ తనేదో తన పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుంటానంటుంది కదా, చేసుకోనివ్వండి అని అంటాడు. దానికి ఆవిడ కోపంతో కత్తి తీసి బెదిరిస్తూ నేను చెప్పింది నువ్వు చేయాలి అని అరుస్తుంది. మిస్టర్ సేన్ కోపంతో తన చేతిలో ఉన్న కత్తిని లాక్కొని నన్నే బెదిరిస్తున్నావా అని అరుస్తాడు. నువ్వు నా మాట వినవా అని ఆవిడ అడిగితే కొడుకు తల్లి మాట వినకుండా ఎలా ఉంటాడు, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని సేన్ అంటాడు. కానీ ఆవిడ వెళ్తూ మర్చిపోకు, నీ కన్న తల్లి నా చేతుల్లోనే ఉంది, ఆవిడకి హెల్త్ బాగోలేదు, నువ్వు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే తనని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. సేన్ కోపంగా సీసీ నువ్వు నా బ్రదర్ కోసం చావాలనుకుంటున్నావా, సరే చూద్దామని మనసులో అనుకుంటాడు. ఇక్కడ సీసీ తన ఇంట్లో కూర్చుని పెళ్ళికైతే ఒప్పుకున్నాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి ఒక పర్సన్ వచ్చి తన చేతిని పట్టుకుంటాడు. అది ఇంకెవరో కాదు మిస్టర్ సేన్.
లైఫ్ సేవర్ సీసీ, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని సేన్ అంటాడు. వెంటనే సీసీ తన నీడిల్ తీసి తన మీద అటాక్ చేస్తూ, నువ్వు ఎవరు, ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు ఒక మర్డరర్వి కదా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు యాన్ బ్రదర్వి కదా అని అడుగుతుంది. సీసీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను కొండల నుంచి కిందికి వచ్చింది నీ బ్రదర్ని పెళ్లి చేసుకోవడానికి, ఇక మీదట నేను నీకు వదినను అవుతాను, నన్ను టచ్ చేయకు, మనం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉందామని చెప్తుంది. సేను తన నీడిల్ని తిరిగిచ్చేసి, నువ్వు చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్, నిన్ను తక్కువ అంచనా వేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీసీ కోపంగా, ఈ సేన్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవడం అంటే ప్రాణాల మీదకి వచ్చేలాగా ఉంది, ఏదైనా వేరే దారి వెతుక్కోవాలి అని అనుకుని ఎవరికో కాల్ చేస్తుంది. రేపు నైట్ సేన్ ఫ్యామిలీలో పార్టీ ఉందని, అక్కడ గ్రాండ్స్ అన్ని అనౌన్స్ చేస్తున్నారని సీసీకి తెలుస్తుంది. అప్పుడు సీసీ మిస్టర్ సేన్ గురించి ఆలోచిస్తుంది. అసిస్టెంట్ వచ్చి, మాస్టర్ రేపు మిమ్మల్ని పార్టీకి పికప్ చేసుకుంటారు అని చెప్తాడు. అప్పుడు సీసీ మిస్టర్ సేన్ చేతికి ట్రీట్మెంట్ చేయాలని డిసైడ్ అవుతుంది. అప్పుడైనా తనని చంపకుండా ఉంటాడని తన ప్లాను. నెక్స్ట్ డే సీసీ తన సామాన్లు ప్యాక్ చేసుకుంటూ ఉంటే తన సిస్టర్ లీ వచ్చి నా రూమ్లోకి వచ్చి బుక్ షెల్ఫ్లో సామాన్లు ఎలా దొంగతనం చేస్తున్నామని గొడవ పడుతుంది. అప్పుడే వాళ్ళ అమ్మ అంకుల్ కూడా వచ్చి తనని దొంగ అని తిడుతూ ఉంటారు. సీసీ ధైర్యంగా, ఇవన్నీ మా డాడీ కలెక్షన్, అవే నేను తీసుకుంటున్నాను, మీకు నమ్మకం లేకపోతే లాయర్ని పిలిపించి ఇవి మా డాడీ వస్తువులని కన్ఫర్మ్ చేస్తానని చెప్తుంది. వాళ్ళమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగితే సీసీ, మా డాడీ చనిపోయిన కొద్ది రోజులకే మీరు అంకుల్ని పెళ్లి చేసుకున్నారు, మీరు అసలు మా డాడీని ప్రేమించారా అని అడుగుతుంది. అంకుల్ గొడవాపి, ఈరోజు ఈవినింగ్ వెల్కమ్ పార్టీ ఉంది, అందరూ సేన్ ఫ్యామిలీకి వెళ్ళాలి, సామాన్లు ప్యాక్ చేసుకొని బయలుదేరండి అని చెప్తాడు. సీసీ తన సామాన్లు సర్దుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. సీసీ అక్కడి నుంచి వెళ్ళాక నెక్స్ట్ సీన్లో మెయిడ్ తనని మిస్టర్ సేన్ రూమ్కి తీసుకుని వెళ్తుంది. ఇది యంగ్ మాస్టర్ రూమ్ అని చెప్తుంది. అప్పుడు సీసీ అక్కడ ఒక ఫోటో చూసి మిస్టర్ సేన్కి ఎవరైనా లవర్ ఉందా ఏంటి అని అనుకుంటూ దాన్ని టచ్ చేయబోతుంది. అప్పుడే మిస్టర్ సేన్ వచ్చి, నా వస్తువుల్ని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం అని అరుస్తాడు. సీసీ షాక్ అయ్యి, మిస్టర్ సేన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. సేన్ తన ఫేస్ పట్టుకుని, నువ్వు ఇక్కడ నా బ్రదర్ యాన్కి అన్ని విషయాలు లీక్ చేయాలని చూస్తున్నావా అని అంటాడు. సీసీ, నువ్వు మిస్టర్ యాన్ కాదా అని అడుగుతుంది. దానికి సేన్, నువ్వు వేసుకున్న బట్టలు చూస్తూ ఉంటే ఈ ఫ్యామిలీ పార్టీలో ఏదో ఫార్చ్యూన్ టెల్లర్ లాగా ఉన్నావు అని ఎగతాళి చేస్తూ ఉంటాడు. సీసీ, మిస్టర్ సేన్ నా కోసం బట్టలు పంపిస్తానన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు సేన్, సరే నాతో రాని తన కాలర్ పట్టుకుని మరీ మాల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా డ్రెస్సులు ఇస్తాడు. సీసీ, నేను బట్టలు మార్చుకోవాలి, నువ్వు బయటికి వెళ్ళు అని చెప్తుంది. మిస్టర్ సేన్ బయటికి వెళ్ళినట్టుగా యాక్టింగ్ చేసి అక్కడే డోర్ దగ్గరే ఉంటాడు. ఈ పర్సన్ నన్ను టెస్ట్ చేస్తున్నాడు అని సీసీకి అర్థమవుతుంది. అందుకే తను ఏమాత్రం భయపడకుండా తన ముందే బట్టలు మార్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. తను లాస్ట్ బట్టలు విప్పే టైంకి సేన్ నిజంగానే బయటికి వెళ్ళిపోతాడు. సీసీ, నన్ను చూడకంటే నిన్నెవరు చూస్తున్నారు, తొందరగా మార్చుకో అని సేన్ అంటాడు. సీసీ డ్రెస్ మార్చుకుని బయటికి రాగానే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సేన్ పల్లెటూరి పిల్లకి ఈ బట్టలు బాగానే సూట్ అయ్యాయని కామెంట్ చేస్తాడు. సీసీ, మిస్టర్ సేన్ నాకు జిప్ వేయడానికి హెల్ప్ చేయండి అని అడుగుతుంది. తను హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు సీసీ, నీకు కిడ్నీ డెఫిషియన్సీ ఉన్నట్టుంది, అందుకే నీ చేతులు అంతగా చెమట పడుతున్నాయి, నీకు మంచి ట్రీట్మెంట్ కావాలి అని చెప్తుంది. సేన్ దాని అవసరం లేదు అని అంటాడు. అప్పుడే తన సిస్టర్ లీ అక్కడికి వచ్చి, నీ బట్టలు బాగున్నాయి, అవి నాకు ఇచ్చేసే అని అడుగుతుంది. సీసీ, నా బట్టలు నీకెందుకు ఇవ్వాలి అని అడిగితే లీ, ఇది ప్రైవేట్ మాల్, నీకు ఇక్కడ కొనే అర్హత లేనప్పుడు ఎందుకు వచ్చావని వెటకారం చేస్తుంది. సీసీ తన స్టిక్తో తనని కొట్టబోతుంది. లీ కోపంతో, ఈ బట్టలు నాకు ఇచ్చేయని అరుస్తుంది. సీసీ, ఇవి మాస్టర్ కొన్నారు, కావాలంటే తనని అడుగు అని చెప్తుంది. దానికి లీ, సేన్ ఫ్యామిలీ నిన్ను అస్సలు మెంబర్ లాగే చూడట్లేదు, నిన్నెవరు ఆపుతారో నేను కూడా చూస్తాను అని చెప్పి సీసీ బట్టలు లాగేయాలని చూస్తుంది. అప్పుడు సీసీ బ్యాగ్ కింద పడిపోతుంది. అందులో ఒక విఐపి కార్డు ఉంటుంది. అక్కడి స్టాఫ్ ఆ కార్డుని చూసి, ఇంత కాస్ట్లీ కార్డు ఈ పల్లెటూరి అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చింది, ఒకవేళ ఇందులో మనీ ఉంటే నేను మోకాళ్ళ మీద నిలబడి తనకి సారీ చెప్పి మాల్ నుంచి బయటికి వెళ్ళిపోతాను అని తను ఛాలెంజ్ చేస్తుంది. సీసీ కూడా సరే అంటుంది. కార్డ్ని స్వైప్ చేయగానే పేమెంట్ సక్సెస్ అవుతుంది. సేన్ కూడా, ఈ బ్లైండ్ గర్ల్ దగ్గర ఇన్ని మనీ ఎక్కడివి అని షాక్ అవుతాడు. సీసీ లీతో, కార్డు పేమెంట్ అయింది కదా, ఇప్పుడు మోకాళ్ళ మీద నిలబడి నాకు సారీ చెప్పు అని అంటుంది. లీ, నువ్వు దీన్ని ఎక్కడో దొంగతనం చేశావని అరుస్తుంది. మాల్ స్టాఫ్ అది తన కార్డే అని కన్ఫర్మ్ చేస్తారు. మిస్టర్ సేన్ కూడా,
నువ్వు ఇంకా సారీ అడగవా అని అడుగుతాడు. సీసీ తన స్టిక్తో తనని కొట్టి మరీ సారీ చెప్పించుకుంటుంది. లీ కోపంతో నిన్ను వదిలిపెట్టను అని చెప్పి పార్టీకి వెళ్ళిపోతుంది. పార్టీలో మిస్టర్ యాన్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ మా ఫ్యామిలీ నీకు హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. యాన్ థ్యాంక్ యూ అని చెప్తాడు. అక్కడికి సీసీ వచ్చి మిస్టర్ యాన్ నన్ను పికప్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు, ఇద్దరం కలిసి వస్తే బాగుండేది కదా అని అడుగుతుంది. లీ మధ్యలో దూరి తను బ్లైండ్ కదా, కలిసి వచ్చినా రాకపోయినా ఏం తేడా ఉంటుంది, అందుకే నేను తన బదులు నీ దగ్గరకు వచ్చాను అని చెప్తుంది. లీ ఫ్రెండ్ కూడా నువ్వు ఒక పల్లెటూరి అమ్మాయివి, నీకు యాన్కి అస్సలు సెట్ అవ్వదు అని ఇన్సల్ట్ చేస్తుంది. అప్పుడు సీసీ నా హస్బెండ్ పేరు సేన్ యాన్ అని చెప్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందని సీసీ అనుకుంటుంది, కానీ తనకి తెలీదు తనకి పెళ్ళైంది మిస్టర్ సేన్తో అని, మిస్టర్ యాన్తో కాదని. అప్పుడే సేన్ ఫ్యామిలీ గ్రాండ్ పా సేన్ స్టెప్ మదర్ వస్తారు. ఆవిడ అందరి ముందు నీ మ్యారేజ్ మిస్టర్ సేన్తో అయింది, యాన్తో కాదు, అయినా నువ్వు రాగానే సేన్ బెడ్ మీదకి వెళ్ళిపోయావు కదా అని బ్లేమ్ వేస్తుంది. సీసీ నేను అలా ఏం చేయలేదు అని చెప్తుంది. నేను మీ అత్తగారిని, నాకు రెస్పెక్ట్ ఇవ్వవా, నువ్వు ఒక బ్లైండ్, సేన్ ఒక హార్ట్ డిసేబుల్ పర్సన్, మీ ఇద్దరి జోడీ పర్ఫెక్ట్ అని ఆవిడ అందరి ముందే అవమానిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒక బ్లైండ్ అమ్మాయికి ఒక గ్యాంగ్స్టర్కి పెళ్లి జరగడం కరెక్ట్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. సీసీ మిస్టర్ సేన్ని నేను నీ బెడ్ దగ్గరికి ఎప్పుడు వచ్చాను అని అడుగుతుంది. సేన్ మా మమ్మీ చెప్పింది నిజమే అని అబద్ధం చెప్తాడు. సీసీ కోపంగా నేను ఈ పెళ్ళిని అస్సలు ఒప్పుకోను, సీసీ తన పెళ్ళి మిస్టర్ యాన్తో జరగాలి కానీ మిస్టర్ సేన్తో కాదని గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు మిస్టర్ యాన్ వచ్చి నువ్వు నీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోకు, అసలు నీకు మిస్టర్ సేన్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో కూడా క్లారిటీ లేదు, మళ్ళీ నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావా అని ఎగతాళి చేస్తాడు. సీసీ నేనెవరిని మోసం చేయలేదు అని చెప్తుంది. అప్పుడే తన అంకుల్ వచ్చి సీసీని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. సీసీ కోపంగా అంకుల్ మీరుంటున్న ఈ విల్లా మా డాడీది, మా డాడీ చనిపోగానే మీరు పెళ్లి చేసుకుని ఆ ప్రాపర్టీని లాక్కున్నారు, మీ సొంత కూతుర్ని ఒకలాగా నన్ను ఒకలాగా చూసుకుంటున్నారు అని అరుస్తుంది. అంతేకాదు ఓల్డ్ మ్యాన్ నీకు ఒక అడ్వైస్ ఇస్తున్నాను, నువ్వు 2 రోజుల కంటే ఎక్కువగా బతకవు అని శాపం పెడుతుంది. దానికి లే సిస్టర్ నీకేదైనా ఉంటే సేన్ ఫ్యామిలీతో మాట్లాడుకో, గ్రాండ్ పాని ఏమనుకో అని అంటుంది. సీసీ నాకు మిస్టర్ సేన్ నుంచి డివోర్స్ కావాలి అని అడుగుతుంది. గ్రాండ్ పా కోపంతో డివోర్స్ ఇచ్చి మా ఫ్యామిలీ పరువు పాడు చేస్తావా, నోరు మూసుకొని ఉండు, ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోని అరుస్తాడు. మిస్టర్ సేన్ ఏదో చెప్పబోతూ ఉంటే యాన్ ఆపి గ్రాండ్ పాని ఏమనుకో, ఆయన నీ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని కూడా పిలిపించారు అని అంటాడు. సీసీ అసలు వీడికి ఎవడు ట్రీట్మెంట్ చేస్తాడు అని విసుక్కుంటుంది. మిస్టర్ సేన్ సీసీతో నీకు ఇక్కడ వెల్కమ్ లేదు, పద ఇక్కడ నుంచి అని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి మాస్టర్ ఈరోజు బిజీగా ఉండి రాలేరు అని చెప్తాడు. లీ మధ్యలో మీ మాస్టర్ బ్లైండ్ కదా అని ఏదో చెప్పబోతూ ఉంటే సీసీ తన సైగతో ఆపమని చెప్తుంది. తర్వాత సీసీ అంకుల్ వచ్చి ఇక్కడ చాలా గొడవ చేసావు, ఇక ఇంటికి వెళ్దాం పదా అని అంటే సీసీ మిస్టర్ సేన్ నాకు డివోర్స్ ఇవ్వనప్పుడు మీరు నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు, మా డాడీ విల్ ప్రకారం నా 20% షేర్స్ నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. అంకుల్ అది చిన్న మొత్తం కాదని అంటే సీసీ లాయర్ని పిలిపిస్తుంది. లాయర్ ఆల్రెడీ పేపర్స్ని రెడీగా ఉంచుతాడు. దాని మీద అంకుల్ సైన్ చేస్తారు. ఆ షేర్స్ యాన్కి ఇవ్వాల్సింది పోయి సీసీ మిస్టర్ సేన్కి ఇచ్చేస్తుంది. దీన్ని నా కట్నం లాగా యాక్సెప్ట్ చేయండి అని చెప్తుంది. సేన్ ఆ పేపర్స్ మీద సైన్ చేయగానే అందరూ షాక్ అవుతారు. నా వైఫ్ ఏం చెప్తే నేను కూడా అదే చేస్తానని సేన్ అంటాడు. యాన్ కోపంతో సేన్ని పక్కకి తీసుకుని వెళ్ళి కొట్టి నా వస్తువుల్ని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం, నీ మమ్మీ మా అమ్మ చేతుల్లో ఉంది, నువ్వు ఎక్కువ చేస్తే తనని చంపేస్తామని బెదిరిస్తాడు. సేన్ దెబ్బలు తింటూ ఉండగా సీసీ చూస్తుంది. తను వెళ్ళిపోతూ నేను షేర్స్ ఇవ్వకపోతే వీళ్ళు నన్ను చంపేసేవాళ్ళు, మా డాడీ నా కోసం చాలా ఆస్తుల్ని ఉంచారు అని అనుకుంటుంది. అప్పుడే లీ ఇంకా వాళ్ళ డాడీ మాట్లాడుకోవడం వింటుంది. తన 20% షేర్స్ పోయాయి, కానీ గ్రూప్లో తన పొజిషన్ ఇంకా బాగోలేదు. నువ్వు 30% షేర్స్ యాన్కి ఇచ్చేస్తే తను మనకి హెల్ప్ చేస్తాడు, అప్పుడు సిస్టర్ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మనకు వచ్చేస్తాయని లీ తన డాడీకి చెప్తూ ఉంటుంది. తర్వాత మిస్టర్ సేన్ సీసీ దగ్గరకు వచ్చి తనని లోపలికి తీసుకుని వెళ్తాడు. సీసీ నువ్వు ఎందుకు నా మీద అంత రోడ్గా ఉంటావు అని అడిగితే నీకిలా నటించడం బాగా అలవాటే కదా అని సేన్ అంటాడు. సీసీ నాకు కళ్ళు కనిపించకపోవచ్చు కానీ చెవులు వినిపిస్తాయి కదా, నువ్వు ఎందుకు నన్ను ఒక రాంగ్ పర్సన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు, నీకు అదొక ఫన్ లాగా ఉందా అని అడుగుతుంది. సేన్ తనని బెడ్ మీద పడుకోబెట్టి తన స్కార్ఫ్తో తనని కట్టేస్తాడు. సీసీ నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు అని అడిగితే నిజం చెప్పడానికి మనకి నైట్ అంతా ఉంది అని సేన్ అంటాడు. అప్పుడు సీసీ తన నీడిల్ తీసి సేన్కి గుచ్చడంతో
తను స్పృహ తప్పి కింద పడిపోతాడు. నెక్స్ట్ డే సీసీ తన అత్తగారికి టీ ఇస్తూ ఉండగా తన మీద పడేలాగా చేస్తుంది. ఆవిడ కోపంతో తిడితే సీసీ మళ్ళీ టీ ఇస్తుంది. ఆవిడ పల్లెటూరి దానివి, నీకు కనీసం మేనర్స్ లేవు, నేల మీద పడినదంతా క్లీన్ చేయని ఆర్డర్ వేస్తుంది. గ్రాండ్పా కూడా కోపంగా వెళ్ళిపోతాడు. సీసీ తన స్టిక్తో వెళ్తూ ఉంటే మిస్టర్ సేన్ కనిపిస్తాడు. నాకు చాలా చలిగా ఉంది, లోపలికి వెళ్ళాలి అని సీసీ చెప్తుంది. తాను కింద క్లీన్ చేస్తూ ఉండగా మిస్టర్ సేన్ తనని టెస్ట్ చేయడానికి తన దారిలో ఒక కార్డ్ని పడేస్తాడు. సీసీ అది చూసినా చూడనట్టుగా దాని మీద కాలు వేసేస్తుంది. అప్పుడు సేన్ తనని ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. సేన్ అమ్మ అక్కడ గాజు ముక్కలు ఉంచి ఉంటుంది. సేన్ సీసీ కాళ్ళకి దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేస్తూ ఉంటాడు. అప్పుడు సీసీ అక్కడ గాజు ముక్కలు ఎవరు పెట్టారు అని అడుగుతూ ఉంటుంది. మిస్టర్ సేన్ తనతో పొద్దునే నువ్వు తనని ఇబ్బంది పెట్టావు కదా, అందుకే మా అమ్మ ఆ గాజు ముక్కల్ని పెట్టి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సీసీ వీళ్ళు అస్సలు మారరు అని అనుకుంటుంది. అంతలో తన అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. మిస్ సీసీ, సేన్ ఫ్యామిలీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, మీరు వాళ్ళ గ్రాండ్ పాకి ట్రీట్మెంట్ ఇస్తే 8 మిలియన్స్ ఇస్తారంట అని చెప్తాడు. అది విన్న సీసీ హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తుంది. ఎదురుగా మిస్టర్ సేన్ వచ్చి, ఓ నువ్వేనా ఆ మిరాకిల్ డాక్టర్వి, డబ్బు కోసం పల్లెటూరి అమ్మాయివి మెడికల్ డాక్టర్ వేషం వేసి వచ్చావా, డబ్బుల కోసం నువ్వు ఏదైనా చేస్తావా అని వెటకారం చేస్తాడు. సీసీ పర్లేదు అని చెప్పి లోపలికి వెళ్తుంది. సీసీ అసిస్టెంట్ సేన్ అమ్మతో, నిన్న పార్టీలో చూసాం కదా, ఒక చిన్న అమ్మాయిని మోసం చేసి మీ రెండో కూతురికి పెళ్లి చేసేశారు అని అంటాడు. దానికి ఆవిడ అలాగేం లేదు, ఆ అమ్మాయి బ్లైండ్ కదా, వాళ్ళిద్దరి జోడీ పర్ఫెక్ట్ అని అంటుంది. సీసీ ఇంకా చాలు, నేను ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి గ్రాండ్ పాని చెక్ చేస్తుంది. సప్లిమెంట్స్ వాడితే అంతా సెట్ అయిపోతుందని చెప్తుంది. ఇదంతా సేన్ దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. సీసీ నిలబడబోతూ ఉంటే తన కాలి నొప్పి వల్ల ఇబ్బంది పడుతుంది. సేన్ తన కాలు దెబ్బతింటం చూసి తన మీద ఇంకా తనకి డౌట్ పెరుగుతుంది. సీసీ కారులో కూర్చున్నాక అసిస్టెంట్, మాస్టర్ మీరు మెడికల్ డాక్టర్ అని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు, వాళ్ళు మిమ్మల్ని పల్లెటూరి అమ్మాయి అనుకుంటున్నారు అని అడిగితే సీసీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నేనెవరో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. అసిస్టెంట్ ఇంకో విషయం చెప్తాడు. కంపెనీ లాంచ్ చేసిన కొత్త ప్రోడక్ట్ వల్ల చాలామంది ఫేసెస్ పాడైపోయాయని. అది విన్న సీసీ నేను వెళ్ళి చూడాలని బయలుదేరుతుంది. అక్కడ మిస్టర్ సేన్ వచ్చి, నీకు సేన్ ఫ్యామిలీతో ఎందుకు అగ్రిమెంట్, వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే నేను డబ్బులు ఇస్తాను, నాతో చేతులు కలుపు అని అడుగుతాడు. సీసీ గ్రాండ్పా చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా అని అంటే సేన్ నా ఉద్దేశం అది కాదు, నీకెంత డబ్బులు కావాలో చెప్పని అడుగుతాడు. అంతేకాదు గ్రాండ్పాకి విషయం ఇచ్చింది మిస్టర్ యాన్ అని నాకు తెలుసు, ఇలాంటి మిరాకిల్ డాక్టర్స్ నా గ్రాండ్పాని కాపాడలేరు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే మిస్టర్ యాన్ అక్కడికి వచ్చి ఫేస్ ప్రాబ్లం వచ్చిన అమ్మాయిల గురించి డాక్టర్ని అడుగుతాడు. సీసీ ఇది అలర్జీ ప్రాబ్లమ్, ప్రోడక్ట్లో తప్పలేదు అని చెప్తుంది. యాన్ తనని టచ్ చేయబోతే సీసీ వద్దని ఆపుతుంది. ఇక్కడ మిస్టర్ సేన్ తన అసిస్టెంట్తో ప్రోడక్ట్ వల్ల ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేయండి, ఎందుకంటే మా బ్రదర్కి ఒక మంచి హెల్పర్ దొరికింది కదా, అలాగే ఆ మెడికల్ డాక్టర్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో సేన్ టీవీలో మెడికల్ డాక్టర్ని చూస్తూ ఉంటాడు. యాన్ ఆ డాక్టర్ని మీడియా ముందుకు తెచ్చి ప్రోడక్ట్లో లోపం లేదని క్లియర్ చేస్తాడు. సేన్ అసిస్టెంట్ వచ్చి ఆ డాక్టర్ ఎక్కడికి వెళ్ళినా సీసీటీవీలకి దొరకకుండా జాగ్రత్త పడుతుంది, తను లాస్ట్కి ఫ్యామిలీ ఓల్డ్ హౌస్ దగ్గర మాయమైపోతుంది అని చెప్తాడు. అంతలో ఆ డాక్టర్ కారు మళ్ళీ ఆ హౌస్ వైపుగా వస్తుందని తెలియగానే సేన్ ఆ కార్ని ఫాలో అవుతాడు. సేన్ తనని ఫాలో చేస్తున్నాడని సీసీకి ముందే అర్థమైపోతుంది. సేన్ తన కార్ని ఆపి మాస్క్ తీయగా అక్కడ సీసీ కాకుండా వేరే అమ్మాయి ఉంటుంది. అప్పుడు సీసీ అసిస్టెంట్ వచ్చి నా మాస్టర్ కార్ని ఆపడానికి నీకు ఎంత ధైర్యం అని సేన్ని అడుగుతాడు. సేన్ తన పేరు యూసీ అని అడిగితే ఆ అమ్మాయి సెకండ్ మాస్టర్, మీకు రోడ్డు మీద ట్రీట్మెంట్ అవసరం లేదు కదా అని వెటకారం చేస్తుంది. సేన్ సారీ తప్పుడు పర్సన్ని అనుకున్నాను అని వెళ్ళిపోతాడు. నిజానికి సీసీకి ముందే డౌట్ వచ్చి వేరే అమ్మాయితో డ్రెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. సేన్ ఇంటికి వెళ్ళాక సీసీ నేల మీద పడుకుని ఉండడం చూస్తాడు. తన దగ్గరికి వెళ్ళి తల నిమురుతూ ఈసారికి లక్కీగా తప్పించుకున్నావు, కానీ నెక్స్ట్ టైం అంత లక్ ఉండదులే అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సీసీ తన లాయర్ని కలుస్తుంది. మీ డాడీ రాసిన విల్స్ 2 ఉన్నాయి, ఒకటి సీక్రెట్ విల్ అని లాయర్ చెప్తాడు. సీసీ మా డాడీకి ఎనిమిస్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆయన చాలా మంచి పర్సన్, అందరూ రెస్పెక్ట్ చేసేవాళ్ళే అని చెప్తాడు. అప్పుడే సీసీకి తన అంకుల్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తన అమ్మకి అంకుల్కి పాత రిలేషన్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తుంది.
తర్వాతి సీన్లో మిస్టర్ సేన్ కళ్ళకి గంతులు కట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ తన అమ్మ ఉంటుంది. నువ్వు మీ అమ్మని చూడాలంటే మోకాళ్ళ మీద నిలబడాలి అని ఆవిడ ఆర్డర్ వేస్తుంది. సేన్ ఒప్పుకోకపోతే ఆవిడ ఒక నీళ్ళు తీసి వాళ్ళ అమ్మని చంపేస్తానని బెదిరిస్తుంది. దాంతో సేన్ మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళ అమ్మని టచ్ చేయడానికి వెళ్తూ ఉండగా తన స్టెప్ మదర్ కాలితో తన్ని పక్కకి నెట్టేస్తుంది. నువ్వు ఒక సిగ్గులేని దాని కొడుకువి, అసలు నిన్ను కనడమే తప్పు అని తిడుతూ ఉంటుంది. దానికి మిస్టర్ సేన్, నువ్వు మా డాడీ బెడ్ మీదకి ఎలా వెళ్ళావో మర్చిపోయావా, అందుకే ఆయనకి పాయిజన్ ఇచ్చావని నిలదీస్తాడు. ఆవిడ, ఆయన నన్ను మోసం చేశాడు, అందుకే చచ్చాడు, ఈ విషయం మళ్ళీ ఎత్తావంటే నీ మమ్మీని చంపేస్తాను అని బెదిరిస్తుంది. సేన్ కోపంతో తన గొంతు పట్టుకుని, నీ బెదిరింపులు ఇంకా చాలు, నా మమ్మీ తలలో ఒక్క వెంట్రుకి దెబ్బ తగిలినా నీ కొడుకు బాడీ మొత్తం రక్తం తీసేస్తాను, నీకు షేర్స్ కావాలి కదా, ఇచ్చేస్తాను, కానీ మా అమ్మకి ఏమైనా జరిగితే మాత్రం నేను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత తన అసిస్టెంట్తో నేను చెప్పిన పని అయిపోయిందా అని అడిగితే అయిపోయింది బాస్ అని చెప్తాడు. వెంటనే మా మమ్మీని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని సేన్ చెప్తాడు. అసిస్టెంట్, మీరు హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేజ్ వేయించుకుంటారా అని అడిగితే సేన్ వద్దని ఇంటికి వెళ్తాడు. అక్కడ సీసీ మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. సేన్ రాగానే నీకు దెబ్బ తగిలిందా, బ్లడ్ వాసన వస్తుంది అని అడుగుతుంది. సేన్, నా ముందు మంచిగా ఉండే నాటకాలు వేయకు అని అరుస్తాడు. సీసీ, బయట ఎక్కడో దెబ్బలు తినొచ్చి ఇక్కడ నా మీద అరుస్తున్నావా, నువ్వేమైనా చిన్న పిల్లోడివా అని అంటుంది. యాక్టింగ్ చేయకు అని సేన్ అన్నా కూడా సీసీ తన చేయి పట్టుకుని బట్టలు విప్పు, నీకు ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తుంది. సేన్, నాకెవరికి భయపడాల్సిన అవసరం లేదు, అయినా ఈ చేతిలో నాకు అసలు ఫీలింగ్స్ లేవు అని అంటాడు. సీసీ తనకి మెడిసిన్ రాసి బ్యాండేజ్ వేసి, ఇది వాడుతూ ఉండు తగ్గుతుంది, నువ్వు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవు అని అడిగితే పెద్ద డాక్టర్లే ఏం చేయలేకపోయారు, నువ్వేం చేస్తావని అంటాడు. నన్ను నమ్ము నువ్వు, నేను తగ్గిస్తాను నిన్ను అని చెప్పి తనని బట్టలు విప్పమని అడుగుతుంది. సేన్, దెబ్బ తగిలింది చేతికి కదా, బట్టలు ఎందుకు విప్పాలి అని అడిగితే నేను ఆక్యుపంచర్ చేయాలి కాబట్టి వేరే పార్ట్స్లో కూడా చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు సేన్, నన్ను పిచ్చోడిని చేస్తున్నావా అని అడిగితే సీసీ, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. సేన్, బాగానే ఉంది కానీ నువ్వు నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావని అంటాడు. ఇక్కడ సీసీ తన అసిస్టెంట్ని కలిసి వాళ్ళ డాడీ పెళ్లి రూము తన పాత ఇల్లు లిన్ హౌస్లోనే ఉందని తెలుసుకుంటుంది. సీసీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళమ్మ, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. మమ్మీ, నాన్న మీరు కలిసి ఇచ్చిన కొన్ని సామాన్లు ఇక్కడే ఉన్నాయి, అవి వెతకాలని చెప్పి బెడ్రూమ్కి వెళ్తుంది. అక్కడ తన పేరెంట్స్ ఫోటో చూసి, మమ్మీ, నువ్వు అంకుల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మరి డాడీని ఎందుకు చేసుకున్నావని మనసులో అనుకుంటుంది. అక్కడ వెతుకుతూ ఉంటే తన డాడీ వెడ్డింగ్ రింగ్ దొరుకుతుంది. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. తన అమ్మ ఇంకా అంకుల్ కలిసి ఇద్దరూ తన డాడీని చంపేస్తుంటే చిన్నప్పుడు సీసీ చూసేస్తుంది. అప్పుడు వాళ్ళు తనని కొట్టడం వల్లే తనకి చూపు పోతుంది. పాత జ్ఞాపకాలు కూడా తను మర్చిపోతుంది. సీసీ తన అమ్మని, నువ్వు డాడీని ప్రేమించావా అని అడిగితే మాకు పెళ్ళైంది, ప్రేమ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు అని ఆవిడ చెప్తుంది. సీసీ బయటకు వచ్చి, ఇన్నాళ్ళు నాకు వచ్చే కలలు నిజమే, వీళ్ళిద్దరూ కలిసే డాడీని చంపేశానని బాధపడుతుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి 20 మిలియన్స్ ఉన్నాయని చెప్పి చాన్ ఇంకా సేన్ గ్రూప్ల కొలాబరేషన్ గురించి మాట్లాడతాడు. ఒక ఫేమస్ ఆర్టిస్ట్ కనిపించకుండా పోయిందని, తన డెడ్ బాడీ టెంపుల్ దగ్గర దొరికిందని చెప్తాడు. అప్పుడే సీసీకి తన ఫస్ట్ టైం మిస్టర్ సేన్ని కలిసినప్పుడు తాను ఒక శవాన్ని దాచిపెడుతున్న సీన్ గుర్తొచ్చి భయపడుతుంది. అసిస్టెంట్ తనని ఓదారుస్తాడు. ఇది చూసి లీ వాళ్ళిద్దరిని ఫోటో తీస్తుంది. సీసీ ఇంటికి వెళ్ళగానే మిస్టర్ సేన్ ఎదురవుతాడు. నన్ను మిస్ అవుతున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా ఏంటి అని సేన్ తనని ఏడిపిస్తాడు. నేను మిస్టర్ యాన్ కంటే మంచిగానే చూసుకుంటానని చెప్తూ ఉంటాడు. సీసీ, నీకు అస్సలు సిగ్గులేదు అని తిడితే ట్రై చేయకుండా ఎలా తెలుస్తుంది అని సేన్ అంటాడు. ముందు నీ చేతికి ట్రీట్మెంట్ అయ్యాక నీ పనిలోనూ చూసుకో అని సీసీ చెప్తుంది. సీసీ మనసులో, సేన్ చాలా డేంజరస్ పర్సన్, తొందరగా డివోర్స్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ డే సీసీ తన అసిస్టెంట్ని కలిసి ఆ ఆర్టిస్ట్ మర్డర్ గురించి అడుగుతుంది. పోలీసులు తన బాయ్ ఫ్రెండ్ మీద డౌట్ పడుతున్నారని, ఆ బాయ్ ఫ్రెండ్ చాలా రిచ్ పర్సన్ అని అసిస్టెంట్ చెప్తాడు. ఆ పర్సన్ ఎప్పుడూ చేతికి గ్లౌస్ వేసుకుంటాడని అంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి లీ వస్తుంది.
లీ వచ్చి మిస్టర్ ట్యాన్ అంటే అసిస్టెంట్తో మాట్లాడబోతూ ఉంటే ట్యాన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మేము డిస్కషన్లో ఉన్నావు కదా, పిచ్చి మాటలు మాట్లాడుకో అని అంటాడు. అప్పుడు లీ తన దగ్గర ఉన్న సీసీ ఇంకా ట్యాన్ ఫొటోస్ని చూపించి, మిస్టర్ ట్యాన్ పద్ధతిగా మాట్లాడు, ఈ ఫోటోలు కానీ నేను ఆన్లైన్లో పెడితే నీ ఇమేజ్ ఏమవుతుందో తెలుసా, సీసీకి పెళ్ళైంది, తను వేరే పర్సన్తో ఇలా తిరగకూడదు అని బెదిరిస్తుంది. లీ సీసీని కొట్టబోతే సీసీ తన స్టిక్తో కొడతానంటుంది. అప్పుడే ట్యాన్ లీ చేతిని పట్టుకుని, ఇక చాలు, నువ్వు ఈ ఇండస్ట్రీలో ఉండకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. లీ మాత్రం మీ ఇద్దరి అఫైర్ గురించి బయట పెడితే హెడ్లైన్స్ వస్తాయని అరుస్తుంది. ట్యాన్కి కోపం వచ్చి లీని చెంప దెబ్బ కొడతాడు. లీ వెంటనే యాన్కి కాల్ చేయబోతే సీసీ తన నీడిల్తో లీని పొడుస్తుంది. దాంతో లీ మాట పడిపోయి మాట్లాడలేకపోతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే మిస్టర్ యాన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన స్పాయాతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. లీ కాల్ చేస్తే తను మాట్లాడలేకపోవడం చూసి యాన్ పట్టించుకోడు. నిజానికి యాన్ ఒక నంబర్ 1 తిరిగిపోతూ, తనకి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. స్పాయా ఒక అమ్మాయితో, ఈ పర్సన్ ఎవరో తెలుసా, సేన్ ఫ్యామిలీ పెద్ద కొడుకు అని చెప్తుంది. ఆ అమ్మాయి లీ గురించి ఏదో చెప్పబోతే స్పాయా వినిపించుకోదు. నెక్స్ట్ డే సీసీ గ్రాండ్ పాని కలవడానికి వెళ్తుంది. ఆయనకి నొప్పి వస్తూ ఉంటే సేన్ అమ్మ, నువ్వు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నావు, ఆయనకి నొప్పి పెరుగుతుంది కానీ తగ్గట్లేదని అరుస్తుంది. సీసీ నీకు నా మీద నమ్మకం లేదా అని అడుగుతుంది. గ్రాండ్పా ఆవిడ్ని నోరు మూసుకోమని చెప్పి పంపించేస్తారు. ఆయన సీసీతో, నాకు పాయిజన్ ఇచ్చింది ఎవరో నేను తొందరలోనే కనిపెడతానని చెప్తారు. ఇక్కడ యాన్ ఇంటికి రాగానే వాళ్ళమ్మ, ఆ ముసలాడు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు, నేను నీకు ఇచ్చిన పాయిజన్ ఆయనకి ఇచ్చావా లేదా, ఆయన చావకపోతే నువ్వు వారసుడివి ఎలా అవుతావని అడుగుతుంది. యాన్, నువ్వు టెన్షన్ పడకు మమ్మీ అని చెప్తాడు. కానీ ఆవిడ, ఈ అమ్మాయి ట్రీట్మెంట్ ఇస్తే ఆయన ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు, అప్పటిదాకా మనం వెయిట్ చేయాలా అని కోపడుతుంది. తర్వాత అందరూ కలిసి తింటూ ఉన్నప్పుడు మిస్టర్ సేన్ సీసీకి అన్నం వడ్డిస్తాడు. అది చూసి యాన్, మీ ఇద్దరి మధ్య రిలేషన్ బాగున్నట్టుంది అంటే సేన్ సీసీ బుగ్గలో నిమిరి, నీకేమైనా డౌటా అని అడుగుతాడు. భోజనం అయ్యాక గ్రాండ్పా యాన్ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీసీ ఇంకా తింటూ ఉంటే సేన్, నీ కడుపు ఇంకా నిండలేదా అని అడుగుతాడు. సీసీ, మీరు టీవీ సీరియల్ లాగా గొడవపడి అన్నం తినకుండా వెళ్ళిపోయారు, నేను మాత్రం కడుపు నిండా తింటానని చెప్పి తింటూ ఉంటుంది. సేన్ కూడా తనతో కలిసి తింటాడు. తర్వాత సీసీ బట్టలు విప్పి బెడ్ మీదకి ట్రీట్మెంట్ చేస్తానని సేన్కి చెప్తుంది. సేన్ టవల్ కట్టుకుని రావడం చూసి సీసీ షాక్ అవుతుంది. సేన్, నువ్వు అమ్మాయివి కదా, నీకు సిగ్గుగా లేదా అని అడిగితే సీసీ, నేను డాక్టర్ని, నాకు సిగ్గు ఉండదు అని చెప్పి మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సేన్, నువ్వు ఎక్కడ టచ్ చేస్తున్నావని అడిగితే ఇది ట్రీట్మెంట్లో భాగం, నువ్వు ఎందుకు నర్వస్ అవుతున్నావని సీసీ అంటుంది. అప్పుడు సేన్ తనని దగ్గరికి తీసుకొని కిస్ చేస్తాడు. సీసీ, నన్నెందుకు కొరికావని అడిగితే మనం వైఫ్ అండ్ హస్బెండ్, నా డ్యూటీ నేను చేస్తున్నానని సేన్ అంటాడు. సీసీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీసీకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. తన డాడీని చంపింది ఎవరో కాదు, తన అంకుల్ ఇంకా తన అమ్మ అని కన్ఫర్మ్ అవుతుంది. నేను వాళ్ళని వదిలిపెట్టనని సీసీ కోపంగా అనుకుంటుంది. సీసీ ప్రెసిడెంట్ చాన్ని కలవడానికి వెళ్తుంది. నిజానికి సేన్ అసిస్టెంట్ తనని తాను ప్రెసిడెంట్ చాన్ అని సీసీకి పరిచయం చేసుకుంటాడు. అసలైన ప్రెసిడెంట్ చాన్ మిస్టర్ సేన్ అని సీసీకి తెలీదు. వాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడి వెళ్ళిపోతారు. అప్పుడు అసలైన ప్రెసిడెంట్ చాన్ అంటే మిస్టర్ సేన్ బయటకు వచ్చి అసిస్టెంట్తో, నా వైఫ్ వచ్చింది కదా, అంతా విన్నాను, మన నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ చేయని చెప్తాడు. ఇక్కడ సేన్ అమ్మ గ్రాండ్పా తినే ఫుడ్లో పాయిజన్ కలిపిస్తుంది. ఈ ముసలాడు చస్తేనే నా కొడుకు వారసుడవుతాడని అనుకుంటూ అది ఆయనకి తినిపిస్తుంది. తన కొడుకు రాగానే, నేను 6 నెలల నుంచి ఇస్తున్నాను, ఆయన ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఉంటాయి, అందరూ ఆయన అనారోగ్యం వల్ల చనిపోయారని అనుకుంటారు అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ సీసీ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. సీసీని కొందరు గ్యాంగ్స్టర్స్ పట్టుకొని కొట్టబోతూ ఉంటే మిస్టర్ సేన్ అక్కడికి వచ్చి వాళ్ళని వదిలేయమని చెప్తాడు. ఆ గ్యాంగ్స్టర్ మాత్రం, నువ్వు ఇందులో తలదోచుకో, నిన్ను కూడా వదిలిపెట్టను అని సేన్ని బెదిరిస్తాడు. అప్పుడు సేన్ తను నా వైఫ్ రా అని చెప్పి వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాడు. తర్వాత తనని ఎత్తుకొని కారులో వేస్తాడు. సీసీకి స్పృహ రాగానే తన ఫేస్ మీద ఉన్న మాస్క్ లేకపోవడం చూస్తుంది. సీసీ, థ్యాంక్ యూ మిస్టర్ సేన్, నా ప్రాణాలు కాపాడావని అంటే సేన్, ఈ మెడికల్ డాక్టర్ ఎవరినైనా తన కంట్రోల్లోకి తెచ్చుకోగలదు అని వెటకారం చేస్తాడు. సీసీ, మిస్టర్ సేన్ నన్ను ఫోర్స్ చేసి ఆ పని చేయించారు, నమ్మండి అని అడుగుతుంది. సేన్ తన ఫేస్ని నిమురుతూ, నీ నోటి నుంచి వచ్చే చివరి మాటలైనా నిజమైతే నేను నిన్ను వదిలేస్తాను అని అంటాడు. సీసీ, నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మర్డర్ చేస్తున్నావు, నిన్ను పెళ్లి చేసుకోవడం నా బ్యాడ్ లక్ అని చెప్పి తన చేతిని పట్టుకుని, నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము అని అంటుంది. కానీ సేన్ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
సీసీ భయపడి నన్ను చంపాలనుకుంటున్నావా, ఆ కార్ని స్లో చేయని అరుస్తుంది. సీసీకి ఆ ఆర్టిస్ట్ గర్ల్ని సేన్ చంపిన సీన్ గుర్తుకొచ్చి ఆ అమ్మాయిని నువ్వే చంపావు కదా, యాన్తో చేతులు కలిపావా అని అడుగుతుంది. సేన్ అంటే నువ్వు నన్ను చూసావా, నేనే చంపానని నీకు అంత కన్ఫర్మ్గా తెలుసా అని అడుగుతాడు. సీసీ తను భయంతో సూసైడ్ చేసుకుంది అని చెప్తుంది. అప్పుడు సేన్ కార్ని సడన్గా ఆపి నీకు జోక్గా ఉందా అంటే సీసీ అవునంటుంది. మరో 2 రౌండ్స్ వేద్దామా అని సేన్ అడిగితే సీసీ అవసరం లేదు అని అంటుంది. సీసీ సేన్తో పోలీసులు ఎవరో రిచ్ పర్సన్ ఆ అమ్మాయిని చంపారని డౌట్ పడుతున్నారు. నీ క్యారెక్టర్ దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్తుంది. సేన్ కోపడుతూ ఉంటే అలాగేం లేదులే ఊరికే అన్నానని సీసీ సర్ది చెప్తుంది. సేన్ ఇదంతా చేస్తున్నది మిస్టర్ యాన్, వాడిని వదిలిపెట్టనంటే సీసీ సేన్ ఫేస్ని టచ్ చేసి ఓ అంటే ప్రెసిడెంట్ చాన్ నువ్వేనా అని అడుగుతుంది. ఇక్కడ యాన్ వాళ్ళ అమ్మ దగ్గరికి ఒక మెయిడ్ వచ్చి సీసీ కనిపించట్లేదని చెప్తుంది. ఆవిడ కోపంతో గ్రాండ్పా చనిపోగానే ఆ బ్లేమ్ని సేన్ మీద వేసేద్దామని ప్లాన్ చేస్తారు. లీ తన ఫ్రెండ్ స్పాయాతో మిస్టర్ టాన్ నన్ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయించాడు, మా సిస్టర్తో తన ఫోటోలు చూసి అడిగినందుకు ఇలా చేశాడు, యాన్ ఏమో బిజీగా ఉన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడా అని బాధపడుతుంది. స్పాయా ఏదో ప్లాన్ చెప్తుంది. ఇక్కడ యాన్ సెక్యూరిటీ వచ్చి పాత డ్రగ్ కేసు మళ్ళీ రీఓపెన్ అయింది, ఎవరో మనల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్తాడు. తర్వాత సేన్ తన అమ్మకి ట్రీట్మెంట్ చేయమని సీసీని అడుగుతాడు. సీసీ ట్రీట్మెంట్ చేశాక 10 నిమిషాల్లో వాళ్ళ అమ్మ నిద్రపోతుంది. సేన్ తన అమ్మ చేతిని పట్టుకుని మమ్మీ నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా అని ఏడుస్తాడు. సీసీ బయటకు వచ్చి వాళ్ళ డాడీ ఫోటో చూస్తూ ఉంటే సేన్ అక్కడికి వస్తాడు. సీసీ నాకు మనీ ఇచ్చేయని అడుగుతుంది. ఎందుకంటే తను ట్రీట్మెంట్ చేసింది కాబట్టి. సేన్ తన పక్కన కూర్చొని మా అమ్మాయి నా లైఫ్లో ఒక వెలుగు, నా స్టెప్ మదర్ తనని కిందికి నెట్టేసి చాలా టార్చర్ చేసింది, సేన్ ఫ్యామిలీని నాశనం చేసి మా అమ్మని కాపాడి నన్ను నేను కూడా చంపుకోవాలనుకున్నాను అని చెప్తాడు. సీసీ నువ్వు బతకాలనుకోవట్లేదా అని అడుగుతుంది. అప్పుడు సీసీ తన గ్లౌస్ని తీసి సేన్ చేతిని పట్టుకుని ఇప్పుడు చూడు నీ చెయ్యి తగ్గిపోయింది, మీ అమ్మ కోలుకుంది, నువ్వు బతకాలి, నేను బ్లైండ్ అయినా బతికాను కదా అని ధైర్యం చెప్తుంది. సేన్ ఇప్పటి నుంచి నువ్వే నా వెలుగు అని అంటాడు. నైట్ సీన్లో యాన్ వాళ్ళ అమ్మ గ్రాండ్పా దగ్గరికి వెళ్తారు. ఆయన చనిపోయాడని అనుకుంటూ ఆవిడ ముసలాడు చచ్చాడు, వీడు నన్ను ఎప్పుడూ లైక్ చేయలేదు, నా కొడుకుని వారసుడిని చేయలేదు, అందుకే చంపేశానని నిజాన్ని ఒప్పుకుంటుంది. యాన్ కూడా గ్రాండ్పా దగ్గరికి వెళ్ళి ముసలోడా నువ్వు చచ్చావు కాబట్టి ఇక ఈ గ్రూప్ మొత్తం నా చేతుల్లో ఉంటుంది అని అంటాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక పార్టీలో ప్రెసిడెంట్ చాన్ అసిస్టెంట్ వచ్చి యాన్ చేస్తున్న పనుల గురించి అందరికీ తెలిసేలాగా చేస్తాడు. ఆ పార్టీలో మిస్టర్ టాన్ కూడా ఉంటాడు. యాన్ ఇంకా టాన్ మధ్య కొలాబరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు లీ అక్కడికి వచ్చి యాన్తో మాట్లాడాలని చూస్తుంది. కానీ యాన్ పార్టీ అయ్యాక మాట్లాడదామని అంటాడు. లీ మనసులో నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు, నిన్ను వదిలిపెట్టను అని కోపంగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే యాన్ ఇంకా స్పాయా కలిసి ఉన్న రొమాన్స్ వీడియో స్క్రీన్ మీద ప్లే అవుతుంది. అది చూసి స్పాయా భయపడిపోయి యాన్ దగ్గరికి వెళ్ళి కాపాడమని అడుగుతుంది. అది ఎవరు ప్లే చేశారో తెలియదని అసిస్టెంట్ చెప్తాడు. లీ కోపంతో తన బెస్ట్ ఫ్రెండ్ స్పాయాని చెంపదెబ్బ కొడుతుంది. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి అయ్యుండి నన్నే మోసం చేస్తున్నావా అని అరుస్తుంది. యాన్ తనని ఆపి ఎందుకు కొడుతున్నావని అడిగితే లీ మా డాడీ నీ కంపెనీకి చాలా ఫండ్స్ ఇచ్చారు, నన్ను పెళ్లి చేసుకుంటావని ప్రామిస్ చేశావు, కానీ ఇప్పుడు నన్ను చీట్ చేస్తున్నావని అరుస్తుంది. అప్పుడు యాన్ మదర్ వచ్చి లీని కొడుతుంది. అందరి ముందు ఈ వీడియో ప్లే చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అడిగితే ఆ ఐడియా స్పాయానే ఇచ్చిందని లీ చెప్తుంది. కానీ ఎవరు కూడా నమ్మరు. లీని పార్టీ నుంచి బయటికి గెంటేస్తారు. తర్వాత యాన్ మదర్ ఒక విల్ చూపించి ఇక మీద ఈ ఆస్తులన్నీ మావే అని అనౌన్స్ చేస్తుంది. అప్పుడే అక్కడికి గ్రాండ్పా, మిస్టర్ సేన్ ఇంకా సీసీ వస్తారు. సీసీని చూడగానే తన ప్లాన్ పాడైపోతుందని ఆవిడ భయపడుతుంది. యాన్ లాంచ్ చేసిన ప్రోడక్ట్లో ప్రాబ్లం ఉందని, దానివల్ల చాలామంది చనిపోయారని అందరికీ మెసేజ్ వెళ్తుంది. దాంతో ఆ బిజినెస్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. యాన్ కోపంతో గ్రాండ్పాని ఏదో చేయబోతే సేన్ ఆపుతాడు. అప్పుడు అందరికీ ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. వాళ్ళు పనికి మాలిన వాడిగా చూసిన మిస్టర్ సేన్ ఎవరో కాదు, అసలైన ప్రెసిడెంట్ చాను. యాన్ మదర్ షాక్ అయి ఇదంతా నీ ప్లానా అని అడిగితే సేన్ ఆవిడ గొంతు పట్టుకుని నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నన్ను బాత్రూంలో నెట్టేశావు, నా వేళ్ళు కాల్చేశావు, 6 ఏళ్ళప్పుడు మెట్ల మీద నుంచి నెట్టేశావు, ఇవన్నీ మర్చిపోయాను అనుకున్నావా, మా మమ్మీని ఎంత టార్చర్ చేశావో నాకు తెలుసు అని అరుస్తాడు. గ్రాండ్పా ఆవిడ చేసిన దారుణాలన్నీ విని షాక్ అవుతాడు. ఆవిడ మాత్రం ఇంకా నీ మమ్మీ నా కాపురాన్ని నాశనం చేసింది అని అరుస్తూనే ఉంటుంది. అప్పుడు గ్రాండ్పా నీలాంటి దాన్ని ఈ ఫ్యామిలీ నుంచి వెళ్ళగొట్టాలి అని అరుస్తారు.
అంతలో సేన్ మమ్మీ అక్కడికి వచ్చి అసలు నిజాన్ని బయటపెడుతుంది. మిస్టర్ సేన్ ఇంకా నేను లవ్ చేసుకున్నాం. నువ్వే ఆయనకి డ్రగ్ ఇచ్చి పెళ్లి చేసుకున్నావు. ఆయన నిన్ను ఎప్పుడూ తాకలేదు. మరి ఈ యాన్ నీకు ఎలా పుట్టాడు అని అడుగుతుంది. అంటే యాన్ అసలు సేన్ ఫ్యామిలీకి వారసుడే కాదు. అది తెలిసి గ్రాండ్ పా యాన్ని తన అమ్మని ఇంటి నుంచి గెంటేసి మిస్టర్ సేన్ని ఫ్యామిలీ హెడ్గా చేస్తారు. అప్పుడే మిస్టర్లు అంటే చనిపోయిన ఆర్టిస్ట్కి డాడీ అక్కడికి వచ్చి యాన్ని కొడతాడు. నువ్వు నా కూతుర్ని చంపేశామని అరుస్తాడు. యాన్ తప్పించుకోవాలని చూస్తాడు, కానీ స్పాయ అసలు నిజం చెప్పేస్తుంది. యాన్ ఆ అమ్మాయితో ఆడుకుని చంపేశాడని ఒప్పుకుంటుంది. తర్వాత లీ వచ్చి తన సిస్టర్ని సేన్ మోసం చేస్తున్నాడేమో అనుకుంటుంది. కానీ సీసీ మాస్క్ తీయగానే తనకి చూపు ఉందని తెలిసి లీ షాక్ అవుతుంది. మిస్టర్ లూ వాళ్ళని తన పద్ధతిలో శిక్షించడానికి తీసుకుని వెళ్తాడు. చివరికి సీసీ కూడా తనని మోసం చేసిన తన అమ్మని, అంకుల్ని, తన సిస్టర్ లీని ఇంటి నుంచి గెంటేస్తుంది. మా డాడీ ఆస్తులన్నీ నేను తిరిగి తీసుకున్నాను. మీరు చేసిన తప్పులకి ఇదే మీకు పనిష్మెంట్ అని చెప్తుంది. గ్రాండ్ పా ఆశీస్సులతో సేన్ ఇంకా సీసీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఫైనల్గా ఒకటవుతారు. వాళ్ళిద్దరూ ఒక హ్యాపీ నైట్ని స్పెండ్ చేస్తారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.